అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను పెంచుకునే బోన్సాయి మొక్కలు మీకు చూపిస్తాను. అండ్ వాటికి రెగ్యులర్‌గా ఇలా ప్రూనింగ్ అది నేను చేస్తూ ఉంటాను. ఈ మొక్కలే పెంచుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇవి పెద్ద పెద్ద వృక్షాల్లాగా అయిపోతాయండి. వీటిని నార్మల్‌గా భూమి మీద పెడితే గనక చాలా పెద్ద పెద్ద మొక్కలైపోయి ట్రంక్ కూడా బాగా లావుగా వస్తుందనమాట. సో, ఇలాంటి వాటిని మనం ఇలా చిన్న చిన్న ట్రేలలో పెంచితే ఆ ట్రంక్ లావ్ అవుతూ మొక్క మట్టుకు చిన్నగా ఉంటూ దానికి ఒక పర్టిక్యులర్ షేప్ అనేది రావడం వల్ల మీకు లుక్ టక్కున దాని మీద పడేలాగా ఉంటుందన్నమాట. అందువల్ల అవి బోన్సాయిలు అనేవి చాలా స్పెషల్ అండి. 30, 40 సంవత్సరాలు అయినా కూడా మొక్క అలా చిన్నగానే ఉంటుంది. బట్ ట్రంక్ వచ్చేసి మీకు లావుగా, కాండం అనేది లావుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన షేప్ ఇవ్వడం వల్ల దాన్ని ఏమనాలి, ఒక అద్భుతమైనటువంటి మీలో ఉన్న క్రియేటివిటీని బయట పెట్టుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇలాగా నేను వీటిని చిన్న చిన్నగా మొక్కలుగా ఉన్నప్పుడే తీసుకొచ్చేసి ఇలా ఈ కుండీల్లో పెట్టానండి. ఇవే కుండీల్లో ఉన్నాయి. అండ్ మీరు అనవసరమైనటువంటి కొమ్మలన్నీ తీసేయడం వల్ల ఒక పర్టిక్యులర్ షేప్ అనేది మీరు మొదటి నుంచే ఆ మొక్కకి ఇవ్వడం వల్ల కూడా మీకు ఆ ట్రంక్ షేప్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు సంవత్సరం యాడ్ అవుతున్న కొద్దీ ఇదిగో చూడండి, ఇక్కడ ఈ ఎడేనియం మొక్కలాగా ఆల్మోస్ట్ ఈ ఎడేనియం నేను 2012లో సీడ్స్తో పెంచుకున్నటువంటి ఎడేనియం అండి. చూసారా ట్రంక్ ఎంత బాగా సెట్ అయిందో. అండ్ అప్పటి నుంచి కూడా ఇలా ఈ ట్రేలోనే ఉందండి. సో అలా మీకు ఆ షేప్ అనేది వచ్చింది. కానీ మనం ఈ వర్షాకాలం కానివ్వండి, రెగ్యులర్గా వర్షం పడేటప్పుడు ఎడేనియమ్స్కి జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి. ఎడేనియం కూడా మనం ఇలాగా ట్రేల్లో పెంచుకోవచ్చు. అండ్ ఇది ఇంకొక బోగన్విలియా అండి. ఇది వైట్ కలర్ పూలు పూసేది. ఇది కూడా అంతే, రెగ్యులర్గా షేప్ ఇస్తూ ఉంటాను. మ్యాక్సిమం మనం ట్రై చేసుకోవడమేనండి. నేనేమంత ఎక్స్పర్ట్ని కాదు బోన్సాయిల్లో, నేను కూడా లెర్నరే. మనం ఎప్పటికీ లెర్నరే అనిపిస్తుందండి నాకు గార్డెనింగ్లో. ఎందుకంటే రోజుకు ఒక కొత్త విషయం తెలుసుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా ఎవరిదైనా ఒక ఛానల్ చూసినప్పుడు కానీ, ఒక వీడియో చూసినప్పుడు కానీ చాలా బాగుందని అనిపిస్తుంది. అండ్ నా వీడియో నేను చూసుకున్నప్పుడు బాలేదు అని అనిపిస్తుంది. సో నేను రెగ్యులర్గా ఎప్పటికీ ఒక లెర్నర్ అనే చెప్తాను. జస్ట్ నాకు తెలిసినవి మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. చిన్న మొక్కలుగా తీసుకొచ్చేసి ఇలా ట్రేల్లోనే పెట్టుకోండి. అది చిన్న ట్రే అయినా పర్లేదు. ఆ చిన్న ట్రే నుంచి పెద్ద ట్రేలోకి వాటిని షిఫ్ట్ చేసుకోండి. అలా చిన్నగా మనకు ఆ ట్రంక్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. ఇది కూడా ఇంకొక ఎడేనియం అండి. ఈ ఎడేనియం ట్రంక్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో అదే తీసుకుంటుందండి. మనం జస్ట్ దాన్ని పైన ఉన్నటువంటి కొమ్మల వరకు ప్రూన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రావి చెట్టు చూస్తున్నారు కదా. ఈ రావి మొక్క ఇంట్లో ఉండకూడదు అంటారు చాలామంది. బట్ రావి మొక్క బయటికి రిలీజ్ చేసినంత ఆక్సిజన్ ఏ మొక్క కూడా రిలీజ్ చేయదండి. అండ్ రావి మొక్క స్పెషాలిటీ ఏంటంటే నైట్ టైం కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఇది చాలామందికి తెలియక ఇంట్లో ఉండకూడదని ఏవేవో అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకి చెప్తుంటారు. బట్ నేనైతే ఏ మొక్క అయినా సరే, పచ్చగా ఉండేది ఏదైనా సరే మనకి హాని చేయదు అని నమ్ముతాను. అండ్ దీంట్లో కింద సాయిల్ మీద క్యాక్టస్ ఇచ్చానండి. క్యాక్టస్ అలా మొత్తం స్ప్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకు. సో సాయిల్ కవరేజ్ కోసం అందులో రావి చెట్టు కింద క్యాక్టస్ ఇచ్చాను. అండ్ ఇది ఇంకొక ఎడేనియం అండి. ఈ ఎడేనియం ట్రంక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది గ్రాఫ్టెడ్ ఎడేనియమేనండి. గ్రాఫ్టెడ్ ఎడేనియంలో కూడా చిన్న చిన్న మొక్కలు ఎవరో సేల్ చేస్తుంటే ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల క్రితం తెప్పించాను. సో నెక్స్ట్ ఇదొకటి జేడ్ అండి. ఈ జేడ్ స్పెషాలిటీ అంటే మనం ఏంటంటే అటు ఆ కొమ్మలు మౌల్డ్ అయిపోతుంటాయండి. అంటే వైరింగ్ చేస్తారు కదా బోన్సాయిలో, అలా వైరింగ్తో కూడా ఎక్కువగా పని లేకుండా ఈ జేడ్ మొక్క కొమ్మలు అనేవి చక్కగా మౌల్డ్ అవుతూ ఉంటాయి. అందువల్ల జేడ్ని కూడా ఎక్కువగా రకరకాలుగా షేప్స్ ఇవ్వడానికి అందరూ ఇష్టపడతారు. అండ్ మీకు ఎక్కడన్నా కొమ్మలు కావాలి అన్నప్పుడు చూడండి, ఆ ట్రంక్ని అలాగా పైనుండి చెక్కు ఉంటుంది చూసారా, ఆ బార్క్ని జస్ట్ మనం అలా రబ్ చేసి వదిలేసామంటే, అంటే ఆ లోపల ఉన్నటువంటి మెటీరియల్
ఆ శాప్ అనేది బయటకి ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. ఎండకి ఎక్స్పోజ్ అయిపోతే అక్కడి నుంచి మీకు కొత్త కొమ్మలు అనేవి వచ్చేస్తాయి. అది ఈ మొక్కలో ఉన్నటువంటి స్పెషాలిటీ అండి. సో మీకు ఎక్కడ కొమ్మలు కావాలన్నా అక్కడ జస్ట్ ఆ బార్క్ని ఇట్లా రబ్ చేయండి. రబ్ చేస్తే అక్కడి నుంచి కొమ్మలు అనేవి వస్తాయి. సో ఇది ఇంకొక షేప్ ఇవ్వాలనుకున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఇచ్చిన షేపు అసలు అంటే ఏదైతే పీకాక్ షేప్ ఇద్దాం అనుకున్నానో దానికి ఒకవైపు బరువు ఎక్కువైపోయి ఒకవైపు బరువు తక్కువైపోయి కింద పడిపోతుందండి కుండి. అందువల్ల ఆ షేప్ని తీసేసి కొత్తది అనుకున్నాను అనమాట. అండ్ కట్ చేసిన కొమ్మలతో ఒక చిన్న డిఐవై చేశాను. ఈ డిఐవై చాలా ఈజీ అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది. అండ్ లెర్నర్స్, నేను ఎప్పుడు లెర్నర్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి ఇలా చిన్న చిన్నవన్నీ తయారు చేస్తూ ఉంటాను. మీకు కూడా హెల్ప్ అవుతుందని, మీకు కూడా నచ్చుతుందని అది కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఇలా బోల్డ్ అన్ని చేసుకోవచ్చండి. ఇంకొక వీడియో కూడా యాడ్ చేస్తాను. ఇంకా రకరకాలు తయారు చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా మీకు తప్పకుండా పోస్ట్ చేస్తాను. అండ్ చాలా ఈజీ అండ్ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్లో ఈ జేడ్ కూడా ఒకటండి. ఈ సమ్మర్లో నేను ఎక్కువగా ఇట్లా ఏమైనా రకరకాలు తయారు చేసుకోవడానికి కానీ, తర్వాత ఉన్న మొక్కలు ఇబ్బంది పడకుండా సర్వైవ్ అయ్యేలాగా చూసుకోవడానికి ఎక్కువ చూస్తుంటాను. ఎందుకంటే మనం చాలా ఎఫర్ట్ పెడితే కానీ నాకు టెర్రస్ల మీద ఈల్డింగ్ రాదు అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లైమేట్కి కానివ్వండి, ఇక్కడ ఏంటంటే చాలా వేడిగా ఉంటుందండి. ఎంత వేడిగా అంటే అసలు మనం వాటర్ చేస్తున్నప్పుడు ఈ లైన్ వాటర్ పోసి పక్క లైన్కి వెళ్తే ఈ లైన్లో వాటర్ పోసేనా లేదా అని అనిపిస్తుంది అనమాట. నాకే డౌట్ వస్తుంది. అంత ఇదిగా సాయిల్ అనేది బాగా ఎండిపోతూ ఉంటుందన్నమాట. మరి అది రెగ్యులర్గా చూస్తుంటాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు నా మొక్కల గురించి నాకు ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి నేను ఇది చెప్తున్నాను అన్నమాట. సో మన క్లైమేట్ ఎక్కువగా దాన్ని ఏమనాలి, ఇంపాక్ట్ చూపిస్తుంది అనడానికి ఇది ఒక రీజన్ అండి. ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్కలా ఉంటుంది. సో వెదర్ సపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ గార్డెనింగ్లో చాలా ఇంపార్టెంట్. వెదర్ కండిషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా? తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒక చిన్న కామెంట్ని కింద ఇవ్వండి. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.